I'm Dr. Nikhil Kumar Chokam, consultant neurosurgeon, brain and spine specialist, Gautam Neurocare, Kompalli branch. Hello viewers, welcome to another episode of Your Doctor, మీకోసం మీ డాక్టర్. ఈ వారం మన గెస్ట్ డాక్టర్ కౌశిక్, ఈజ్ ఎ సర్జికల్ ఆంకాలజిస్ట్. డాక్టర్ కౌశిక్ గారు, మీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకోండి. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కౌశిక్ పుల్సాని. నేను ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్, కరెంట్లీ మన కాంటినెంటల్ హాస్పిటల్లో కన్సల్టెంట్. డాక్టర్ కౌశిక్, ఫిమేల్స్లో ఇంకోటి మోస్ట్ కామన్ క్యాన్సర్ కార్సినోమా ఆఫ్ ద సర్విక్స్ అంటారు. అంటే కార్సినోమా ఆఫ్ సర్విక్స్ అంటే ఏంటి? సో సర్వైకల్ క్యాన్సర్ అంటే మన గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్. ఓకే. సో దీనికి ఏంటంటే మనకు సిమ్టమ్స్ ఎప్పుడైనా వైటిష్ డిశ్చార్జ్ వెజైనా నుంచి వచ్చినా, లేదా పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటే సెక్షువల్ ఇంటర్ కోర్స్ తర్వాత ఏమైనా బ్లీడింగ్ అయినా ఇమీడియట్గా ఒక గైనకాలజిస్ట్ కానీ ఒక గైనక్ క్యాన్సర్ సర్జన్తో కానీ చెక్ చేయించుకోవడం ఇస్ సేఫర్. ఓకే. ఈ కార్సినోమా ఆఫ్ ద సర్విక్స్ యంగ్ ఫిమేల్స్లో ఎక్కువ వస్తుందా, ఎల్డర్లీ వాళ్ళ దాంట్లోనో, లేకపోతే ఎవరిలోనైనా రావచ్చు అంటారా? జనరలీ ఎల్డర్లీలోనే ఎక్కువ వస్తుంది. మనకు ఆల్మోస్ట్ మోర్ దెన్ 95% కాజెస్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ బికాస్ ఆఫ్ ఎన్ ఇన్ఫెక్షన్ కాల్డ్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఆర్ హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్లనే వస్తుంది. సో యూజువలీ ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ అప్పుడప్పుడు 10 to 15 years ఈ ఇన్ఫెక్షన్ అయినప్పటి నుండి క్యాన్సర్ డెవలప్ అవ్వడానికి. ఓకే. హెచ్పివి ఇన్ఫెక్షన్ అన్నారు అంటే దానికి ఇప్పుడు ఒక వ్యాక్సిన్ ఉంది, హెచ్పివి వ్యాక్సిన్. అంటే ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఎవరు తీసుకోవాలంటారు? హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఇప్పుడు కరెంట్లీ యంగ్ గర్ల్స్ అండ్ ఇప్పుడు బాయ్స్ ఆల్సో షుడ్ టేక్ ఇట్, బికాస్ ఇట్ ఈస్ రికమెండెడ్ ఐడియలీ బిట్వీన్ మన 10 to 13 year old గర్ల్స్ అండ్ బాయ్స్కి హెచ్పివి వ్యాక్సిన్ ఈస్ రికమెండెడ్. బట్ ఎనీ టైమ్ బిఫోర్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ మీరు ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ కోర్స్ కంప్లీట్ చేస్తే ఇట్ విల్ మీ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ని ఆల్మోస్ట్ 95 to 99% తగ్గిస్తుంది. ఓకే. ఇప్పుడు వ్యాక్సిన్ అనగానే చాలామంది కొంతమంది భయపడతారు, అదే ఇంజెక్షన్ అని వ్యాక్సిన్ అని. దాని గురించి ఏమన్నా భయపడాల్సి ఉంటుందా, లేకపోతే ఇట్స్ కామన్గా దొరికే వ్యాక్సిన్ అయినా? ఇట్ ఈస్ అ వెరీ వెరీ కామన్ వ్యాక్సిన్. ఏం పెద్దగా మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ ఇట్ ఈస్ అ లైఫ్ సేవింగ్ వ్యాక్సిన్ కాబట్టి యూ షుడ్ డెఫినెట్లీ గివ్ ఇట్. మీ పిల్లలకి కూడా ఇవ్వాలి. ఓకే. సో ఇట్స్ బెటర్ టు టేక్ దట్ వ్యాక్సిన్ హెచ్పి ఇన్ ఆల్ యంగ్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఆల్సో. యా. సో ఇప్పుడు కార్సినోమా ఆఫ్ ద సర్విక్స్ అన్నాను. ఫస్ట్ ఈ డయాగ్నోసిస్ ఎలా చేస్తారు కార్సినోమా ఆఫ్ ద సర్విక్స్? సో అంటే ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయాలి? సో సర్వైకల్ క్యాన్సర్ అనేది మనకు ఫస్ట్ చెకప్ చేస్తాం. ఎగ్జామినేషన్లోనే మనకు సర్విక్స్లో ఏమన్నా మాస్ కనిపించినా గడ్డలాగా ఫీల్ అయినా కానీ దానిలో నుంచి ముక్క పరీక్ష తీస్తాం, దాన్ని బయాప్సీ అంటాం. దాంతో మనకు క్యాన్సర్ అనేది ప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో అది ఎన్నో స్టేజ్లో ఉందని చేయడానికి పెట్ స్కాన్ చేస్తాం. పెట్ స్కాన్లో అది ఏమన్నా స్ప్రెడ్ అయిందా లేకపోతే లోకలైజ్డ్ ఉందా అనే దాన్ని బట్టి అని తెలుస్తుంది. ఓకే. బయాప్సీ అన్నారు, అదే బయాప్సీ తీసాక దాన్ని హిస్టోపాథలాజికల్ ఎగ్జామినేషన్ పంపించి వన్స్ ప్రూవెన్ సో ఇది కార్సినోమా ఆఫ్ ద సర్విక్స్ అని డయాగ్నోస్ అయింది. సో దాని తర్వాత మీరు ఏం చెప్తారు, దానికి ఉన్న ట్రీట్మెంట్ ఏంటి? సో ట్రీట్మెంట్ మళ్ళీ స్టేజ్ బట్టి ఉంటుంది. జనరలీ ఎర్లీ స్టేజ్ 1లో ఉన్నప్పుడు సర్జరీ ఈజ్ ద ఫస్ట్ ట్రీట్మెంట్. లేదు స్టేజ్ 2 కానీ కొంచెం అడ్వాన్స్డ్ ఉన్నా కానీ కీమోథెరపీ అలాంగ్ విత్ రేడియేషన్ థెరపీ ఈజ్ జనరలీ ద కరెంట్ ట్రీట్మెంట్. ఓకే. సో ఇందులో కూడా లైక్ ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ఇంటర్వెన్షన్ యూస్ఫుల్. ఇట్ ఈస్ క్యూరబుల్ క్యాన్సర్ అంటారు. ఎస్, 100% క్యూరబుల్ క్యాన్సర్. ఓకే. సో ఇప్పుడు అలాగని ఇప్పుడు మేల్స్లో మోస్ట్ కామన్గా చూసే క్యాన్సర్ మనం లంగ్ క్యాన్సర్, ఓరల్ క్యావిటీ క్యాన్సర్. అంటే ఎందుకు అనుకోవచ్చు మేల్లో ఈ లంగ్ క్యాన్సర్, ఓరల్ క్యావిటీ క్యాన్సర్ ఎక్కువ? సో జనరలీ ఈ రెండు క్యాన్సర్స్ ఆర్ కామన్లీ మనకు అసోసియేషన్ ఈ స్మోకింగ్తోనే ఉంటుంది. సో జనరలీ మనకు ఇండియాలో ఇంకా కూడా స్మోకింగ్ ఈజ్ మెన్లో మోర్ కామన్ కాబట్టి ఓరల్ క్యాన్సర్స్ కానీ ఈ లంగ్ క్యాన్సర్స్ కానీ మెన్లో ఎక్కువ చూస్తాం కంపారిటివ్. లంగ్ క్యాన్సర్ అంటే యూజువల్లీ లంగ్ క్యాన్సర్ కొద్దిగా కంపారిటివ్లీ కొద్దిగా ఎక్కువ డెత్స్ అవుతూ ఉంటారు లంగ్ క్యాన్సర్లో. ఎందుకంటారు లంగ్ క్యాన్సర్? దీన్ని కూడా ఎర్లీగా డిటెక్ట్ చేయలేమా లంగ్ క్యాన్సర్ని? లంగ్ క్యాన్సర్ని కూడా చేయొచ్చు, బట్ అన్ఫార్చునేట్లీ మనకు మోస్ట్ ఆఫ్ ద లంగ్ క్యాన్సర్స్ సిమ్టమ్స్ అనేది వచ్చే వరకు అది చాలా అడ్వాన్స్ స్టేజ్ అయిపోతుంది. ఎందుకంటే మనకు లంగ్ అనేది లోపల ఉంటుంది చెస్ట్లో, మనం దాన్ని టచ్ చేయలేము, చూడలేము. సో సిమ్టమ్స్ వచ్చేంత వరకు ఇట్ ఈస్ యూజువలీ ఇన్ ఎ వెరీ అడ్వాన్స్ స్టేజ్. బట్ ఇప్పుడు మనకు లో డోస్ సిటీ ఆఫ్ చెస్ట్ అని ఉంటుంది. లో డోస్ సిటీ స్కాన్ అనేది ఈజ్ జనరలీ మనకు స్క్రీనింగ్ ఫర్ హై రిస్క్ ఇండివిజువల్స్. ఎవరైతే 30 years ఆఫ్ స్మోకింగ్ అని అంటామో అలా హై రిస్క్ వాళ్ళకి ఈ
లో డోస్ సిటీ చేస్తే మనకు వీ హ్యావ్ అ గుడ్ ఛాన్స్ దట్ మనం లంగ్ క్యాన్సర్ని కూడా తొందరగా ఐడెంటిఫై చేయగలం. సో ఇప్పుడు ఈ లంగ్ క్యాన్సర్ సిమ్టమ్స్ కూడా అంటే మీరు అనే ప్రకారం కొద్దిగా వేగ్గా ఉంటాయి. పేషెంట్ కొద్దిగా కాఫ్ చేయొచ్చు, బ్లడ్ వామిటింగ్స్, బ్లడ్ స్ఫూటమ్ లాంటివి. సో వేగ్గా ఉంటారు కాబట్టి కొద్దిగా ఎర్లీగా డయాగ్నోస్ చేయడం డిఫికల్టీ అండి. ఇప్పుడు అలాగనే ఇప్పుడు ఓరల్ క్యావిటీ క్యాన్సర్ కూడా మీరు అంటే డ్యూ టు హై స్మోకింగ్ అండ్ లైక్ గుట్కా, పాన్ తినడము ఇలాంటి. యూజువల్లీ ఇండియాలో ఏ రీజియన్స్లో ఈ ఓరల్ క్యావిటీ క్యాన్సర్ ఏ స్టేట్స్లో ఎక్కువ ఉందంటారు? జనరలీ మనకు టొబాకో చూయింగ్ ఈజ్ మోర్ కామన్ ఇన్ ద నార్త్, ఎస్పెషలీ యూపీ, బీహార్ ఇలాంటి ప్లేసెస్లో ఎక్కువ ఉంటాయి. బట్ మన దగ్గర కూడా దేర్ ఈజ్ సిగ్నిఫికెంట్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్స్. అండ్ ఓరల్ క్యాన్సర్స్ అగైన్ మళ్ళీ మనకు బయటికి కనిపించేది కాబట్టి దెర్ ఇస్ అ గుడ్ ఛాన్స్ దట్ వీ విల్ బీ ఏబుల్ టు పిక్ ఇట్ అప్ ఎర్లీ. సో ఎప్పుడైనా మీకు నోట్లో 2 weeks కన్నా ఎక్కువ మానని పుండు ఉంటే దాన్ని ఇమీడియట్గా ఒక ఆంకాలజిస్ట్తోని చెక్ చేయించుకోవడం ఇస్ రికమెండెడ్. సో ఈ ఓరల్ క్యావిటీ క్యాన్సర్ కూడా క్యూరబుల్ అంటారండి? ఎస్, యాజ్ ఐ సెడ్ ఎనీ క్యాన్సర్ విత్ ఎర్లీ స్టేజ్లో మనం పట్టుకోగలిగితే ఇట్ ఈస్ కంప్లీట్లీ క్యూరబుల్. ఓకే. సో మనం ఈ ఓరల్ క్యావిటీ క్యాన్సర్ చాలా మూవీ స్టార్టింగ్లో ఒక యాడ్ వస్తూ ఉంటుంది. సో అందులో చూపించే పేషెంట్కి ఉన్నది అది ఓరల్ క్యావిటీ క్యాన్సరే కదండి? ఎస్, అవునండి. ఆ క్యాన్సర్స్ కూడా మా టాటా మెమోరియల్ హాస్పిటల్లోనే షూట్ చేయబడింది. అండ్ వాళ్ళు కూడా అక్కడ పేషెంట్సే. సో మనకు ఓరల్ క్యావిటీ ఎందుకంటే బయటికి కనిపించేది కాబట్టి మీరు ఎర్లీగా రాకపోతే అది పెద్దగా తీయాల్సి వచ్చి దాన్ని రీకన్స్ట్రక్షన్, ప్లాస్టిక్ సర్జరీ ఏదైతే చేస్తామో దాంతో రీకన్స్ట్రక్షన్ చేస్తాం కానీ బట్ మనకు ఫేస్ అనేది బయటికి కనిపించేది. సో అందుకే మనకు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యూ పిక్ ఇట్ అప్ ఎర్లీ స్టేజ్, లేదంటే పెద్దగా తీసినప్పుడు మనకు డిఫార్మిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు డాక్టర్ కౌశిక్ అన్నట్టు రీకన్స్ట్రక్షన్ మనం ఆ యాడ్లో చూస్తాము, ఒక పేషెంట్కి ఇక్కడ నుండి ఒక ఫ్లాప్ వచ్చి రీకన్స్ట్రక్షన్ చేసి ఉంటుంది, అదే కదండి? ఎస్. సో ఇప్పుడు క్యాన్సర్ లైక్ ఇప్పుడు మేల్స్లో ఇది, ఫీమేల్స్లో బ్రెస్ట్ క్యాన్సర్, మేల్స్లో లంగ్ అండ్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్, ఇంకా ఎలాంటి క్యాన్సర్స్ చాలా మోస్ట్ కామన్గా మీరు చూస్తూ ఉంటారు? జనరలీ మనకు ప్రాస్టేట్ క్యాన్సర్ అగైన్ అండ్ కోలోన్ అండ్ రెక్టమ్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు క్యాన్సర్. సో ప్రాస్టేట్ అనేది ఓన్లీ మెన్లో ఉంటుంది అండ్ ఇది మనకు అగైన్ వెరీ స్లో గ్రోయింగ్ క్యాన్సర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో అందుకే 50 ఏళ్ళ తర్వాత వీ హ్యావ్ అ వెరీ గుడ్ బ్లడ్ టెస్ట్ టు డిటెక్ట్ ఇన్ అన్ ఎర్లీ స్టేజ్. ఇది మనం ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ ఆర్ పిఎస్ఏ అని అంటాం. సో 50 ఏళ్ళ తర్వాత ఆల్ మెన్ షుడ్ రెగ్యులర్లీ గెట్ అ పిఎస్ఏ డన్, సో దట్ మనం దాన్ని కూడా ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేస్తే ప్రాస్టేట్ క్యాన్సర్ అగైన్ మళ్ళీ దానికి కూడా హ్యాస్ వెరీ హై క్యూర్ రేట్స్. అండ్ కోలోరెక్టల్ క్యాన్సర్ కూడా ఇప్పుడు ఇన్సిడెన్స్ పెరుగుతుంది, ఎందుకంటే వన్ ఆఫ్ ద హై రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఇట్ ఈజ్ మనకు ఇంక్రీజ్డ్ ఇంటేక్ ఆఫ్ మన ప్రాసెస్డ్ ఫుడ్ కానీ, రెడ్ మీట్ కానీ, లేదంటే మనకు ఒబేసిటీ, బాడీలో ఎక్సర్సైజ్ లేకపోవడం కానీ, ఇలాంటివన్నీ దీస్ ఆర్ ఆల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ కోలోరెక్టల్ క్యాన్సర్, ఏదంటే మన పెద్ద పెగ్ క్యాన్సర్. సో ఓకే. సో కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే ఒకటి లార్జ్ ఇంటెస్టైన్ క్యాన్సర్. ఎస్. సో ఇది దేంట్లో ఎవరి దాంట్లో ఎక్కువ ఉంటుంది? యంగ్ వాళ్ళ, ఎల్డర్లీ వాళ్ళ దాంట్లో? జనరలీ ఎల్డర్లీ, బట్ అగైన్ మన డయట్ మోర్ వెస్టర్నైజ్డ్ అవుతున్నా కొద్దీ వీఆర్ సీయింగ్ ఇట్ ఇన్ యాజ్ ఎర్లీ యాజ్ ఇన్ దేర్ 30s ఆల్సో. ఈ క్యాన్సర్స్ అనేది ఇంకా ఏజ్ గ్రూప్ అనేది ఏం లేదు, ఎవరిలో అన్నా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎవరిలో అయినా రావచ్చు. జనరలీ మోర్ కామన్లీ ఇంకా కూడా ఎల్డర్లీలోనే వస్తుంది. బట్ మీరు యంగ్ ఉన్నాము నాకు క్యాన్సర్ ఉండదు అనేది అలాంటి ఇది పెట్టుకోవద్దు. ఎప్పుడైనా ఏమన్నా మీకు అబ్నార్మల్ బ్లడ్లో మోషన్లో బ్లడ్ వచ్చినా కానీ, బ్లడ్ వామిటింగ్స్ అయినా కానీ, ఏది మీకు ఎప్పుడు ఏదైనా చిన్నగా గడ్డలాగా దాకినా కానీ ఎప్పుడు కూడా నేను యంగ్ ఏజ్లో ఉన్నాను నాకేముండదు అని నెగ్లెక్ట్ చేయొద్దు. ప్లీజ్ గెట్ ఇట్ చెక్. ఇప్పుడు సో ఇంటెస్టైన్ మన ఫుడ్ అంతా డైజెషన్ ఈ ఫుడ్ రిలేటెడ్గా ఏమైనా అసోసియేషన్ ఉందంటారు క్యాన్సర్కి? ఎస్, యాజ్ ఐ సెడ్ మనకు ఇంక్రీజ్డ్ రెడ్ మీట్, ఈ ప్రాసెస్డ్ ఫుడ్, ఇవన్నిటితోని దేర్ ఈజ్ ఇనఫ్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్. అంటే అందులో చాలా కార్సినోజెన్స్ ఏమన్నా ఉంటున్నాయి అంటారా? కార్సినోజెన్స్ ఫుడ్ మనకు ఫర్టిలైజర్స్ తోని దానితో పాటు ఉండొచ్చు. బట్ అండ్ ఆల్దో మనకు రెడ్ మీట్ అనేది ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ యాజ్ అ ఇరిటేట్ టు ద లార్జ్ ఇంటెస్టైన్. అండ్ దానివల్ల మనకు లార్జ్ ఇంటెస్టైన్లో ఉండే మనకు బ్యాక్టీరియా, గట్ మైక్రోబయోమ్ అంటాం, బట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది ప్రాపర్గా డెవలప్ అవ్వకుండా దాని మూలంగా అది గ్రాడ్యువలీ క్యాన్సర్ అవ్వచ్చు.
సో ప్రాసెస్డ్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయమంటారు. సో టేక్ ఏ హెల్దీ డైట్. ఓకే.